హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ టు టెక్ ట్యూబర్ తెలుగు. ఇది మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ మస్ట్ హ్యావ్ స్కిల్ సిరీస్ లోని 14th ఎపిసోడ్. మీరు గనక ఈ సిరీస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా ఈ సిరీస్ లోని ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నిటిని చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. నేను ఈ సిరీస్ ప్లేలిస్ట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. ఓకేనా? ఈ వీడియోలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోర్ కాన్సెప్ట్ లో అడిగేటటువంటి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంటర్వ్యూలో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడం కోసం ముందుగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ముందుగా ప్రిపేర్ అవటం వల్ల ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా పెరుగుతాయి. సో ఈ ప్రిన్సిపల్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్ కోసమే కాదు, మనం లైఫ్ లో చేసే ప్రతి పని కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఏదైనా ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఆ పని కోసం ప్రిపరేషన్ అనేది చేసుకుంటే దాంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒక ఇంటర్వ్యూ కోసం క్యాండిడేట్ ముందుగా ఏమేమి థింగ్స్ ని ప్రిపేర్ అవ్వాలన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా వాళ్ళు తమ గురించి తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు తమ గురించి తెలుసుకుంటారో అది ఒక సెల్ఫ్ డిస్కవరీ జర్నీ లాగా అనిపిస్తుంది. వన్స్ వాళ్ళు డీటెయిల్ గా వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళలో ఉండే ప్యాషన్స్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అన్ని కూడా అర్థం అవుతాయి అనమాట. ఒకవేళ ఏమైనా వీక్నెసెస్ ఉంటే దాని మీద వర్క్ చేసి వాటిలన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. నర్వస్నెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల మనకు నర్వస్నెస్ వస్తుంది అని తెలిసినప్పుడు దాన్ని ముందుగా ప్రిపేర్ అవటం వల్ల మనం ఆ నర్వస్నెస్ ని పోగొట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంటర్వ్యూకి వెళ్ళటం అనేది ఒక నర్వస్నెస్ క్రియేట్ చేస్తుంది అనుకోండి. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు మీరు దాని గురించి బాగా రీసెర్చ్ చేసి, అంటే ఆ జాబ్ గురించి రీసెర్చ్ చేయటము, అలాగే ఆర్గనైజేషన్ గురించి రీసెర్చ్ చేయటము, జాబ్ డిస్క్రిప్షన్ ని బాగా స్టడీ చేసి దాంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్ సెట్ మీ స్కిల్ సెట్ తో మ్యాచ్ అవుతుందా లేదా, ఒకవేళ ఏదైనా మిస్సింగ్ ఉంటే దాని మీద మీరు వర్కౌట్ చేసి బాగా ప్రిపేర్ అయితే ఆ ఇంటర్వ్యూని బాగా మీరు నర్వస్నెస్ లేకుండా అటెండ్ చేయొచ్చు అనమాట. అలాగే మనలో ఉండే నెగిటివ్ థాట్స్ ని ఇప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ తో మార్చుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది వాళ్ళ కమ్యూనికేషన్ వీక్ అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడటమే కాదు. ఇంగ్లీష్ లో మాట్లాడటం అనేది అవసరం, అది జస్ట్ వన్ ఆఫ్ ది క్రైటీరియా అంతే. మెయిన్ గా ఇంటర్వ్యూలో వాళ్ళు మన టెక్నికల్ కేపబిలిటీస్ ఏంటనే చూస్తారు. మనం ఆ పొజిషన్ కి ఫిట్టా కాదన్నది వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు అండ్ వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఎవరి స్ట్రెంగ్స్, ఎవరి వీక్నెసెస్ వాళ్ళకు ఉంటాయి కదా. బిఫోర్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు మనం ఏమేం పాసిబుల్ క్వశ్చన్స్ ఆ ఇంటర్వ్యూలో రావచ్చు, అలాగే వాటికి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోగలిగితే మనకి ఇంటర్వ్యూ కూడా చాలా బాగా క్లియర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు మిమ్మల్ని మీరు ఒక ఇంటర్వ్యూ లాగా అనుకోండి. సో మీ రెజ్యూమ్ తీసుకొని దాంట్లో ఉండే పాయింట్స్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు, సో ఆ క్వశ్చన్స్ కి మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయా, ప్రాపర్ గా మనం ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతున్నాం, ఒకవేళ లేకపోతే ఎలా చేయొచ్చు అన్నది మీరు వర్కౌట్ చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. మన రెజ్యూమ్ లో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క సింగిల్ పాయింట్ గురించి మీరు డీటెయిల్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్లీ ఇంటర్వ్యూయర్స్ ఆ పాయింట్స్ లోంచే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనం రెజ్యూమ్ లో ఒక పాయింట్ మెన్షన్ చేసామంటే అర్థం ఏంటి, ఆ పని మనం చేసామని కదా. సో అటువంటప్పుడు ఆ చేసిన పని గురించి ఎవరిని అడిగితే మనం చెప్పేటట్టుగా ఉండాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఆ పని చేయలేదని వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా మీరు ఏదైనా పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటే ఆ పాయింట్ గురించి బాగా స్టడీ చేసి అర్థం చేసుకుని అప్పుడు మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ఫుల్ గా ఉంటే ఆ పాయింట్ తీసేయండి. ఆర్ మనకి ఇంకా ఇంటర్వ్యూకి టైం ఉంటుంది కాబట్టి దాని మీద బాగా కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంటర్వ్యూలో అడిగే కామన్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది ఏ జాబ్ ఇంటర్వ్యూలో అయినా ఇంటర్వ్యూర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అది పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అవనివ్వండి, ఇంకేదైనా జాబ్ అవనివ్వండి, ఏ జాబ్ ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయినా కూడా ఫస్ట్ క్వశ్చన్ మీరు ఫేస్ చేయబోయేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఇంటర్వ్యూయర్ మన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయొచ్చు ఏంటంటే, మనం ఫస్ట్ మన పేరుతో స్టార్ట్ చేసి మన ఎడ్యుకేషన్, లేటెస్ట్ ఎడ్యుకేషన్, ఒకవేళ మీరు బ్యాచిలర్స్ చేశారు, మాస్టర్స్ కూడా చేస్తుంటే మీరు మాస్టర్స్ గురించి చెప్పొచ్చు అనమాట. అండ్ దెన్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా యాడ్ చేసి చెప్పొచ్చు. అండ్ దెన్ ఒకవేళ మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో ఏమైనా అచీవ్ చేసి ఉంటే ఆ అచీవ్మెంట్స్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మిమ్మల్ని రిప్రజెంట్ చేసే 1 or 2 బెస్ట్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ కి నేను ఒక శాంపిల్ టెంప్లెట్ ఆన్సర్ ని క్రియేట్ చేశాను. సో దీన్ని మీరు మీ ప్రొఫైల్ కి ఆర్ మీ ఎడ్యుకేషన్ కి తగ్గట్టుగా దీన్ని మార్చుకోండి. ఈ క్వశ్చన్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, శాంపుల్ ఆన్సర్స్ అన్ని కూడా నేను గిట్ హబ్ లో అప్లోడ్ చేశాను అండ్ ఆ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. సో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ రిఫరెన్స్ కోసం పెట్టుకోండి. ఓకేనా? సో మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్, టెల్ మీ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, లేదా ఎక్స్ప్లెయిన్ PTLC అండ్ ఇట్స్ ఫేసెస్, ఆర్ ఎక్స్ప్లెయిన్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ప్రాసెస్ ఇన్ యువర్ ప్రీవియస్ ఆర్గనైజేషన్. ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ ని క్లబ్ చేసి ఒక క్వశ్చన్ లాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా సేమే ఉంటుంది. సో ఈ 3 క్వశ్చన్స్ లో ఏదైనా ఒకటి అడిగినా కూడా మనం చెప్పబోయే ఆన్సర్ ప్రతి మచ్ సేమే ఉంటుంది అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్ లో మిమ్మల్ని ఏది అడిగినా కూడా మీరు చెప్పాల్సిందల్లా కూడా PTLC లో ఉండే డిఫరెంట్ ఫేసెస్ ని, వాటిలో జరిగే యాక్టివిటీస్ ని. మనం PTLC ని సింప్లిఫై చేసుకోవడం కోసం కావాలనుకుంటే వాటిని 4 ఫేసెస్ గా చెప్పుకోవచ్చు. ప్లానింగ్ ఫేజ్, ప్రిపరేషన్ ఫేజ్, ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్ ఫేజ్ అనమాట. సో ఈ 4 ఫేసెస్ లో ఉండే డిఫరెంట్ యాక్టివిటీస్ ని మీరు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్
సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది. ఒకవేళ మీరు PTLC గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఈ సిరీస్ లోని ఎపిసోడ్ 9 ఒకసారి మళ్ళీ చూడండి. సో దట్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది తప్పకుండా వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా మనకి PTLC లో 4 ఫేసెస్ లాగా డివైడ్ చేసుకుంటే ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్. నేను ఇక్కడ శాంపిల్ ఆన్సర్స్ లో కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా మెన్షన్ చేశాను. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ పాయింట్ ని తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పమన్నారు అనుకోండి. అప్పుడు మనం ప్లానింగ్ ఫేస్, ప్రిపరేషన్ ఫేస్, ఎగ్జిక్యూషన్, అనాలిసిస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఫేసెస్ నేమ్ స్కిప్ చేసి ప్రతి ఒక్క ఫేస్ లో చేసేటటువంటి యాక్టివిటీస్ ని చెప్తే సరిపోతుంది. సో దాని ఆన్సర్ ఇలా చెప్పొచ్చు అనమాట. డ్యూరింగ్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అప్లికేషన్ చేంజెస్ అండ్ ఆల్సో we will understand the application or infrastructure architecture. We will gather critical business use cases and then we will try to understand the workload characteristics of the application and we'll understand the test data requirements. Once we gather all the requirements, we will estimate the effort required for the performance testing and then we will prepare the test plan document with all the information gathered. Once the test plan preparation is completed, then we will review the test plan with the client stakeholder. We will schedule a meeting and invite all the business people, development team, operations team, and then we will review the different sections of the test plan. Once the test plan has been reviewed, we will obtain their sign off. Once the plan has been signed off, we will develop the test scripts and then we will create the test data and test scenarios. We will also make sure that we have application and infrastructure monitoring available and then we will perform some sanity tests to make sure that the scripts and data environment is working as expected. Once we complete all the sanity tests, then we will schedule the actual plan test like peak load test, endurance or soak test or scalability test. After the execution, we will gather all the application health and infrastructure health metrics and then we will prepare the interim test results. We will share those results with the client stakeholders. After all the test execution, we will compare the test results with the previous baselines if they have anything. We will also try to follow up with support teams for tuning activities if required, and once all the activities are done, then we will prepare the final test report with all our observations and recommendations and we will schedule a review meeting with the client stakeholders and we will obtain sign off for the test report. So ఇలా ఒక స్టోరీ లాగా మీరు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట మనం చేసే యాక్టివిటీస్ అన్ని కూడా. అదే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని PTLC గురించి ఆర్ ఫేసెస్ గురించి అడిగితే మీరు చెప్పొచ్చు అనమాట. మనకి PTLCని మేము 4 ఫేసెస్ లాగా డివైడ్ చేసుకున్నాము. ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్ అని చెప్పి ప్రతి ఒక్క ఫేస్ లో మీరు చేయబోయే యాక్టివిటీస్ అని చెప్తారు. ఒకవేళ అదే వాళ్ళు ప్రాసెస్ గురించి అడిగితే కూడా మీదే చెప్పొచ్చు అనమాట. మా కంపెనీలో మేము మా పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ యాక్టివిటీస్ ని 4 ఫేసెస్ లో డివైడ్ చేసుకున్నాము. ప్లానింగ్ ఫేస్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్ ఫేస్ అని చెప్పి అగైన్ వాటిలో ఉండే డిఫరెంట్ యాక్టివిటీస్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాక్టివిటీస్ గురించి ఆ ఫేసెస్ గురించి చెప్తున్నప్పుడు మీరు ఒక ఫేస్ నుంచి డైరెక్ట్ గా ఇంకో ఫేస్ కి అలా జంప్ అవ్వద్దు. అంటే ఒక ప్లానింగ్ యాక్టివిటీ చెప్పి దెన్ అనాలిసిస్ కి జంప్ అవ్వద్దు, మళ్ళీ అనాలిసిస్ నుంచి ప్రిపరేషన్ కి అలా రావద్దు. ప్లానింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్లానింగ్ లో చేసే డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో లైక్ ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాము, తర్వాత టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాము, తర్వాత దాన్ని సైన్ ఆఫ్ తీసుకుంటాము, ఆ తర్వాతే మనం ప్రిపరేషన్ ఫేస్ కి వెళ్తాం కదా. అలా కాకుండా ప్లానింగ్ లో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం, తర్వాత మేము స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తాం, తర్వాత టెస్ట్ ప్లాన్ రివ్యూ చేస్తాం. ఇలాగా చెప్పొద్దు అనమాట. అలా చెప్పినప్పుడు ఏమంటే మీకు కూడా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు గ్యాదర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కొన్ని నేను బుల్లెట్స్ పాయింట్ లాగా స్పెసిఫై చేశాను. వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే ప్రతి ఒక్క పాయింట్ గురించి 1 or 2 సెంటెన్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆ పాయింట్స్ ఏంటంటే షెడ్యూలింగ్ మీటింగ్స్ విత్ బిజినెస్ టీమ్స్, రివ్యూ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అండ్ NFRs, హిస్టారికల్ డేటా అనాలిసిస్ అండ్ రివ్యూ ప్రీవియస్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ బేస్ లైన్ టెస్ట్ రిజల్ట్స్. ఒకవేళ మీకు నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి ఇంకా ఏదైనా క్వశ్చన్స్ కనుక ఉంటే ఈ సిరీస్ లోని ఎపిసోడ్ 10 ఒకసారి మళ్ళీ చూడండి. సో దట్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్ కి ఒక శాంపిల్ ఆన్సర్ ని ప్రిపేర్ చేస్తాను, అదేంటి ఇప్పుడు చూద్దాం. ఈ శాంపిల్ ఆన్సర్ అన్ని కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ బుల్లెట్ పాయింట్స్ బేస్ చేసుకుని క్రియేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ we will schedule meetings with business stakeholders to understand their expectations. సో ఇది మనం ఇందాక నేను బుల్లెట్ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, అది షెడ్యూలింగ్ మీటింగ్ విత్ బిజినెస్ టీమ్స్ అని చెప్పి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అలాగే మన సెకండ్ పాయింట్ ఏంటి, రివ్యూ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అండ్ NFR. సో దాని గురించి ఎలా చెప్పొచ్చు అంటే we will gather all the technical documents including non-functional requirement documents to understand the application and its non-functional requirements. అంటే అప్లికేషన్ లోనే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవడం కోసం మనకు కావాల్సిన టెక్నికల్ డాక్యుమెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుంటాం. నెక్స్ట్ మన బుల్లెట్ పాయింట్ ఏంటి, హిస్టారికల్ డేటా అనాలిసిస్. సో దాన్ని ఎలా చెప్తొచ్చు అంటే ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ ఆల్రెడీ ఇన్ ప్రొడక్షన్ we will gather the production metrics to understand the existing workload usage. అంటే ఒకవేళ అప్లికేషన్ కనుక ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంటే ఆ మెట్రిక్స్ అని గ్యాదర్ చేసుకొని ఇప్పుడు కరెంట్ గా ప్రొడక్షన్ లో అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో మన లాస్ట్ బుల్లెట్ పాయింట్ వచ్చి రివ్యూ ప్రీవియస్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ బేస్ లైన్ రిజల్ట్స్. అంటే ఈ అప్లికేషన్ ముందుగానే టెస్ట్ చేస్తుంటే ఆ ప్రీవియస్ టెస్ట్ రిజల్ట్స్ ని ఆర్ బేస్ లైన్ టెస్ట్ రిజల్ట్స్ ని రివ్యూ చేయడం అనమాట. సో దాని గురించి ఎలా చెప్పొచ్చు అంటే we will review the previous baseline or release test results to understand if there are any deviations from the production metrics. అంటే మనం ప్రొడక్షన్ మెట్రిక్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత అవి ఒకసారి పాత రిజల్ట్స్ తో కంపారిజన్ చేస్తాం అనమాట. సో ప్రీవియస్ టైం టెస్ట్ చేసినప్పటికీ ఇప్పుడు కరెంట్ యూసేజ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయని
అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. వన్స్ ద రిక్వైర్మెంట్స్ హ్యావ్ బీన్ గ్యాదర్డ్ వి విల్ సెట్ అప్ ది మీటింగ్ విత్ బిజినెస్ టీమ్స్ టు ఎన్షూర్ దట్ దేర్ ఆర్ నో డిస్క్రిపెన్సీస్. అంటే మనం ఒకసారి అన్ని రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసుకున్న తర్వాత బిజినెస్ టీమ్ తో మీటింగ్ షెడ్యూల్ చేసుకుని వాళ్ళకి అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద క్లయింట్ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ పీటీ అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, వాట్ ఈస్ ద అప్రోచ్ టు గ్యాదర్ రిక్వైర్మెంట్స్? సో ఇటువంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతా అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో మన అప్రోచ్ మన ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. క్లయింట్ కి అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి తెలియదు. సో అటువంటిప్పుడు మన రిక్వైర్మెంట్స్ ఎలా గ్యాదర్ చేస్తాం? బేసిక్ ఇక్కడ 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. క్లయింట్ ఎడ్యుకేట్ చేయడం, అలాగే క్వశ్చన్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన శాంపిల్ ఆన్సర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. We will try to educate the client by explaining the importance of performance testing and its impact on the success of the application. అంటే క్లయింట్ కి మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చెప్తాం అనమాట. అంతేకాకుండా we will ask open-ended questions to encourage the client to express their concerns or expectations. For example, we will ask about their anticipated user load, response time expectation and critical functionalities of the application. సో కొన్ని open-ended questions మనం క్లయింట్ అడుగుతాం అనమాట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ కన్సర్న్స్ ఏమన్నా ఉంటే తెలుసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న యూజర్ లోడ్ ఎంత ఉంటుంది అప్లికేషన్ మీద, అలాగే వాళ్ళకి రెస్పాన్స్ టైం మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఏమేమి ఫంక్షనాలిటీస్ వాళ్ళు క్రిటికల్ అనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం అడిగి వాటి ఆన్సర్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగి వాళ్ళు చెప్పే ఆన్సర్స్ బట్టి మన రిక్వైర్మెంట్స్ అనేది డాక్యుమెంట్ చేసుకుంటూ ఉంటాం. We will provide some examples of performance metrics like response time, throughput and error rate. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళకి, అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మనం ఏమేమి మెట్రిక్స్ గ్యాదర్ చేస్తాం, అవి ఎలా ఉంటాయి అన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఆఫ్టర్ ఆల్ ద డిస్కషన్స్ we will document and review with the client. వన్స్ మనకి డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డాక్యుమెంట్ చేసి క్లయింట్ రివ్యూ చేసుకుంటూ ఉంటాం. మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ వైల్ గ్యాదరింగ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్? సో ఈ ఛాలెంజెస్ క్వశ్చన్ అనేది మనకి ఇందాక నేను చెప్పినట్టుగా PTLC లో 4 ఫేసెస్ అనుకుంటే ప్రతి ఒక్క ఫేస్ లో ఉండే ఛాలెంజెస్ కూడా అడుగుతూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. కొన్నిసార్లు మనకి ప్లానింగ్ ఫేస్ లో ఉండే ఛాలెంజెస్, అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేటప్పుడు ఉండే ఛాలెంజెస్ చెప్పమని చెప్తారు. అలాగే స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, అలాగే ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అనాలిసిస్ చేస్తున్నప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంటి అన్ని కూడా చెప్పమంటారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మన రియల్ గా ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేసామా లేదా అన్నది తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఛాలెంజెస్ అంటే ఆ పని చేస్తున్నప్పుడు మనకు వచ్చే డిఫికల్టీస్ ఏంటి, వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసామన్నది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు అనమాట. అండ్ ఈ ఛాలెంజెస్ అన్ని కూడా కంపెనీ టు కంపెనీ ఆర్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఛాలెంజ్ వచ్చిందని చెప్పి ప్రతి కంపెనీలో అదే ఛాలెంజ్ రావాలని రూల్ ఏం లేదు. సో ప్రతి కంపెనీలో కూడా ఆ కంపెనీ తగ్గట్టుగా డిఫరెంట్ ఛాలెంజెస్ అనేది ఉంటాయి అనమాట. సో మీరు ఏదైనా కొన్ని ఛాలెంజెస్ తీసుకుని వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం అన్నట్లుగా 3 ఛాలెంజెస్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఈ ఛాలెంజెస్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ లోని ఎపిసోడ్ 10 చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఛాలెంజెస్ బేస్ చేసుకొని ఎలా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నది చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవర్ క్లయింట్స్ lack a clear understanding of what metrics are relevant to their application. So we have educated them and explained them the importance of performance testing. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఒక పనిని చేసినట్టుగా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఏంటి, ఛాలెంజెస్ ఏదైతే ఫేస్ చేసామన్నారంటే ఆ పని అయిపోయింది, ఆ ఛాలెంజెస్ అనేది ఆల్రెడీ ఫేస్ చేసాము. సో మీరు చెప్పేటప్పుడు కూడా పాస్ట్ గురించి చెప్పాలన్నమాట. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు we will అన్నట్టుగా చెప్పారంటే మీరు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నట్టు కదా. సో ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఫేస్డ్ అన్నప్పుడు ఆల్రెడీ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్తున్నట్లుగా చెప్పాలన్నమాట. ఓకేనా? సమ్ టైమ్స్ దే కమ్ అప్ విత్ సమ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ది అప్లికేషన్స్ పెర్ఫార్మెన్స్ లైక్ ఓవర్ ఎస్టిమేటింగ్ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ we gathered the production metrics and re-evaluated their expectations with their metrics. అంటే కొన్ని సార్లు క్లయింట్స్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అన్రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట. ఏదర్ వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసేస్తూ ఉంటారు ఆర్ అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. దానికోసమే మనం ప్రొడక్షన్ లోని మెట్రిక్స్ గ్యాదర్ చేసి వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కరెక్టా కాదా అనేది వ్యాలిడేట్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ దే డోంట్ డాక్యుమెంట్ దేర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అబౌట్ ది యూసేజ్ ప్యాటర్న్స్, anticipated user loads and response time expectations. So we have scheduled several meetings and gathered all performance related requirements. అంటే ఇక్కడ కొన్ని క్లయింట్స్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ ఉండదు అనమాట. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే మీటింగ్స్ అన్ని షెడ్యూల్ చేసి ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. సో ఇక్కడ అన్ని కూడా నేను చెప్పిందంటే ఆల్రెడీ చేసేసినట్టుగా చెప్పాను. సో ఆ విధంగానే మీరు కూడా చెప్పాలన్నమాట. ఏదైనా స్క్రిప్టింగ్ ఛాలెంజ్ తీసుకోండి, ఎగ్జిక్యూషన్ ఏ ఛాలెంజెస్ తీసుకున్నా కూడా ఆ పనిని చేసినట్టుగా చెప్పాలి. సో మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ ఐడెంటిఫై బిజినెస్ యూస్ కేసెస్ ఫర్ ఎనీ అప్లికేషన్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మనం అప్లికేషన్ లో ఉండే బిజినెస్ యూస్ కేసెస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామన్నది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే క్లయింట్ ఏం చెప్తే దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటారు. సపోజ్ క్లయింట్ ఒక 20 ఫంక్షనాలిటీస్ గురించి ఆ 20 బిజినెస్ యూస్ కేసెస్ గురించి చెప్తే వాళ్ళు ఆ 20 బిజినెస్ యూస్ కేసెస్ ని పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ రియల్ గా అలా చేయడం అనేది తప్పు
అనమాట. ఎందుకంటే క్లయింట్స్ కి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళ అప్లికేషన్ కాబట్టి వాళ్ళకు ఉండే ప్రతి ఒక్క బిజినెస్ యూస్ కేస్ కూడా వాళ్ళకి క్రిటికల్ గా ఉంటుంది. బట్ మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ కాబట్టి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది ఫంక్షనల్ టెస్టింగ్ లాగా కాదు. అదే మీరు ఫంక్షనల్ టెస్టింగ్ తీసుకుంటే వాళ్ళు 100% ఫంక్షనల్ కవరేజ్ ఇస్తారు. అంటే ప్రతి ఒక్క ఫంక్షనాలిటీని వాళ్ళు టెస్ట్ చేస్తారు. కానీ మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మనం ఎప్పుడు కూడా 100% ఫంక్షనల్ కవరేజ్ ఇవ్వం అనమాట. ఎందుకంటే ప్రొడక్షన్ లో 20% ఆఫ్ యూస్ కేసెస్ వల్లే మనకి 80% ఆఫ్ ద ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఆ 20% యూస్ కేసెస్ ని మనం ప్రాపర్ గా టెస్ట్ చేయగలిగితే మనం 80% ఆఫ్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో దానికోసమే మనం పారెటోస్ ప్రిన్సిపల్ 80-20 రూల్ తీసుకొని మనం ఆ 20% క్రిటికల్ యూస్ కేసెస్ ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో అలా ఐడెంటిఫై చేయడం కోసం కూడా మనం కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఉంటాం. అవేంటంటే ఫ్రీక్వెంట్లీ యూజ్, హైలీ క్రిటికల్, హై రిసోర్స్ ఇంటెన్సివ్ అనమాట. ఈ 3 కండిషన్స్ ని మీట్ అయ్యే ప్రతి ఒక్క యూస్ కేస్ ని మనం సెలెక్ట్ చేసి దాన్ని మనం పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ దీని గురించి డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 11 ని సరి చూస్తే మీకు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కి శాంపుల్ ఆన్సర్ ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ వి ఆల్వేస్ యూస్ పారెటోస్ ప్రిన్సిపల్ టు ఐడెంటిఫై బిజినెస్ యూస్ కేస్. ఒకవేళ అది ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అయి ఉంటే మనం పారెటోస్ ప్రిన్సిపల్ యూస్ చేసి మనకి కావాల్సిన బిజినెస్ యూస్ కేసెస్ ని ఐడెంటిఫై చేసుకుంటాం. ఇక్కడ కొద్దిగా పారెటోస్ ప్రిన్సిపల్ గురించి ఒక సెంటెన్స్ చెప్తాను. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ 20% ఆఫ్ ది ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బిజినెస్ యూస్ కేసెస్ కవర్ 80% ఆఫ్ ది కవరేజ్. అంటే ప్రొడక్షన్ లో 80% కవరేజ్ ని 20% యూస్ కేసెస్ ఇస్తూ ఉంటాయి. సో వీ విల్ గ్యాదర్ ది యూస్ కేసెస్ ఫ్రమ్ ప్రొడక్షన్ అలాంగ్ విత్ దేర్ యూసేజ్ అండ్ ఫిల్టర్ అవుట్ ది 20% యూస్ కేసెస్. సో ప్రొడక్షన్ నుంచి మనం మొత్తం అన్ని బిజినెస్ యూస్ కేసెస్ ని గ్యాదర్ చేసి వాటిలో మన 20% యూస్ కేసెస్ ని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం. అలా ఫిల్టర్ చేయడం కోసం మనం కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఉంటాం అనమాట. అవేంటంటే ద యూస్ కేసెస్ షుడ్ బి ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. అవి ఆ యూస్ కేసెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా యూజ్ అవుతూ ఉండాలి. అలాగే ది యూస్ కేసెస్ దట్ ఆర్ బిజినెస్ క్రిటికల్. కొన్ని యూస్ కేసెస్ బిజినెస్ కి చాలా క్రిటికల్ అనమాట. అవి ఈవెన్ దో ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయకపోయినా దాని వల్ల ఏదైనా ఇష్యూ కనుక వస్తే బిజినెస్ కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకని అలాంటి బిజినెస్ క్రిటికల్ యూస్ కేసెస్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అండ్ దెన్ ద యూస్ కేసెస్ దట్ ఆర్ హైలీ రిసోర్స్ ఇంటెన్సివ్. కొన్ని యూస్ కేసెస్ అనేది ఎక్కువ రిసోర్స్ ని కన్స్యూమ్ చేసుకుంటూ ఉంటే అటువంటి యూస్ కేసెస్ ని కూడా మనం టెస్ట్ చేయాలి. ఒకవేళ మన అప్లికేషన్ ఇంకా బ్రాండ్ న్యూ అయి ఉంటే we will discuss it with business team and understand frequently used scenarios, their critical business use cases, అలాగే high resource intensive use cases అన్నమాట. సో ఇలా మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పొచ్చు. మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్, have you developed the test plan or strategy document or explain test plan or strategy document sections? కొన్ని సార్లు మీరు టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. ఒకవేళ ప్రిపేర్ చేస్తుంటే ఆ టెస్ట్ ప్లాన్ లో ఉండే సెక్షన్స్ గురించి చెప్పమని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు అన్ని సెక్షన్స్ చెప్పాలని రూల్ ఏమీ లేదు. వాటిలో కొన్ని సెక్షన్స్ గుర్తుపెట్టుకొని వాటి గురించి మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం టెస్ట్ ప్లాన్ లో ఉండే డిఫరెంట్ సెక్షన్స్ అలాగే వాటి గురించి కొద్దిగా హై లెవెల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెక్షన్ టెస్ట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్ లో మనం అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నాం, మన ఆబ్జెక్టివ్స్ ఏంటనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ సెక్షన్ ఇన్ స్కోప్ అండ్ అవుట్ ఆఫ్ స్కోప్. మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో చేసేటటువంటి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ స్కోప్ సెక్షన్ లో పెడతాము. అలాగే ఏమేమైతే మనం చేయమో అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్కోప్ లో పెడతాం అనమాట. మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో ఫంక్షనల్ టెస్టింగ్ చేయం అనమాట. సో అది అవుట్ ఆఫ్ స్కోప్ కింద వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ పెర్ఫార్మెన్స్ ఎన్ఎఫ్ఆర్స్. మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేటువంటి ఆల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ వర్క్ లోడ్. ఇక్కడ మనం ప్రతి ఒక్క యూస్ కేస్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ తో ఎంత టీపీఎస్ కి టెస్ట్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ప్రాసెస్. మనం టెస్ట్ ప్లాన్ రివ్యూ చేసేటప్పుడు మన ప్లాన్ ని బిజినెస్ టీమ్స్ తో, డెవలప్మెంట్ టీమ్ తో, ఆపరేషన్స్ టీమ్ తో ఇలా మల్టిపుల్ టీమ్స్ తో మనం రివ్యూ చేస్తాం అనమాట. వాళ్ళందరికీ కూడా మన ప్రాసెస్ గురించి ఐడియా ఉండదు. సో అందుకని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అన్నట్టుగా మన టెస్ట్ ప్లాన్ లో ఒక సెక్షన్ మన ప్రాసెస్ ఏంటి, మనం ఎలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం, మనకి ఏమేమి ఫేసెస్ ఉన్నాయి అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ టెస్ట్. మనం ఏమేమి టెస్ట్ ని రికమెండ్ చేసాము వాళ్ళ ఆబ్జెక్టివ్ ని మీట్ అవడం కోసం అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. లైక్ పీక్ లోడ్ టెస్ట్ ఉంది, ఎండ్యూరెన్స్, స్కేలబిలిటీ టెస్ట్ అలా. నెక్స్ట్ సెక్షన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా. ఒక ఫేస్ ని మనం స్టార్ట్ చేయాలంటే మనకి ఏం ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, అలాగే ఒక ఫేస్ ని ఎండ్ చేసామని చెప్పడానికి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత సెక్షన్ ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ అండ్ డెలివరబుల్స్. సో ఈ సెక్షన్ లో మనం ప్రతి ఒక్క యాక్టివిటీస్ ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అలాగే ఎప్పుడు ఎండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో దట్ ప్రాజెక్ట్ మేనేజర్ మన ప్రోగ్రెస్ అంతా కూడా ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మనం వీక్లీ కూడా వాళ్ళకి కొన్ని రిపోర్ట్స్ పంపిస్తూ ఉండాలన్నమాట. లైక్ వీక్లీ స్టేటస్ అని చెప్పి. సో ఆ వీక్లీ స్టేటస్ లో మనం ఆ టెస్ట్ ప్లాన్ లో చెప్పినట్టుగా మన యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయగలుగుతున్నామా, ఆర్ ఏదైనా ఇష్యూస్ వల్ల సమ్ యాక్టివిటీస్ బ్లాక్ అయినాయా, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం షేర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సెక్షన్ అజంప్షన్స్. సో మన టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని అజంప్షన్స్ తీసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ప్లాన్ మనం ప్రిపేర్ చేసేటప్పటికి కొన్ని సిచ్యువేషన్స్ లో ఎన్వైరన్మెంట్ రెడీగా ఉండదు అనమాట. మన అజంప్షన్ ఏంటంటే మనకి ఇవ్వబోయే ఎన్వైరన్మెంట్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లాగా ఉంటుందని మనం అనుకుంటాం. సో ఆ అజంప్షన్
వీటన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెక్షన్ రిస్క్ ఆర్ మిటిగేషన్స్ అనమాట. సో మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేటప్పుడు ఏదైనా రిస్క్ ని మనం ఐడెంటిఫై చేసి ఉంటే ఆ రిస్క్ ఏంటి, దాన్ని ఎలా మిటిగేట్ చేస్తున్నాము అంటే ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం అన్నది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాబేస్ లో ఉండే డేటా ప్రొడక్షన్ డేటాబేస్ లో ఉండే డేటా వాల్యూమ్స్ అనేవి మ్యాచ్ అవ్వవు అనమాట. అప్పుడు అది ఒక రిస్క్ అనమాట. సో అలాంటి రిస్క్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసి మనం ప్రాజెక్ట్ టీమ్ చెప్తాం అనమాట. అండ్ దెన్ డిపెండెన్సీస్, ఒకవేళ మనం మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ యాక్టివిటీ చేయడానికి ఏదైనా వేరే టీమ్స్ తో కానీ ఏదైనా వేరే యాక్టివిటీస్ తో డిపెండెన్సీ ఉంటే ఆ డిపెండెన్సీస్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెస్ట్ డేటా క్రియేట్ చేయడానికి సపరేట్ టీమ్ ఉందనుకోండి. సో ఆ టీమ్ తో మనకి డిపెండెన్సీ ఉందన్నమాట. మనం టెస్ట్ చేయాలనుకుంటే మనకి ఆ టీం వాళ్ళు మనకి కావాల్సిన డేటాని క్రియేట్ చేసేవాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా డిలే చేస్తే మన యాక్టివిటీస్ కూడా డిలే అవుతాయి అనమాట. సో అలాంటి డిపెండెన్సీస్ ఏమైనా ఉంటే ఈ సెక్షన్ లో మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ డీటెయిల్స్. ఎన్వైర్న్మెంట్ డీటెయిల్స్ లో మనం మన టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ డీటెయిల్స్ అలాగే ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ డీటెయిల్స్ అన్ని స్పెసిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ సెక్షన్ మానిటరింగ్ స్ట్రాటజీ. ఇక్కడ మనం మన అప్లికేషన్ ఎలా మానిటర్ చేస్తున్నాము, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మానిటర్ చేస్తున్నాము, ఏమేమి టూల్స్ వాడుతున్నాము, వాటిని మానిటర్ చేయడం కోసం అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ డిఫెక్ట్ ట్రాకింగ్ ప్రాసెస్. పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేసినప్పుడు ఏదైనా బాటిల్ నెక్స్ ని ఐడెంటిఫై చేస్తే వాటిని ఎలా ట్రాక్ చేస్తున్నాం అన్న ప్రాసెస్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాం అనమాట. జనరల్ గా అయితే ప్రాజెక్ట్ లో కొన్ని డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి అనమాట, లైక్ జీరా అని చెప్పి. సో వాటిలో మనం ఒక జీరా టికెట్ లాంటిది క్రియేట్ చేసి అది డెవలపర్స్ కి అసైన్ చేస్తాం అనమాట. సో ఆ టికెట్ ప్రోగ్రెస్ అంతా కూడా డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్ లో మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ సెక్షన్ లో మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ ఫైనల్ సెక్షన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ సెక్షన్ లో మనం డిఫరెంట్ టీమ్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా హైలైట్ చేస్తాం. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అన్నది ఒక పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్ మాత్రమే చేయదన్నమాట. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్ మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దాంతో పాటు వాళ్ళకి కొన్ని వేరే టీమ్ సపోర్ట్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ టీమ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, సో వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి కదా ఫిక్స్ చేయడానికి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఆపరేషన్స్ టీమ్, సర్వర్స్ లో ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు మనకి సపోర్ట్ కావాలి. సో అలాగా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యే డిఫరెంట్ టీమ్స్ అన్ని తీసుకొని వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది మనం ఇక్కడ హైలైట్ చేస్తాం. నేను చెప్పినటువంటి ఈ సెక్షన్సే ప్రతి ఒక్క టెస్ట్ ప్లాన్ లో ఉండాలని రూల్ లేదు. ఇది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ కంపెనీ ప్రాసెస్ అండి. సో ప్రతి ఒక్క కంపెనీలో కూడా వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో మీరు ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ స్టాండర్డ్ అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు నేను చెప్పిన సెక్షన్స్ లో ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో మన లిస్ట్ లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్ ఎంట్రీ క్రైటీరియా అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఆఫ్ డిఫరెంట్ ఫేసెస్ ఆర్ డెలివరబుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేసెస్. కొన్ని సార్లు మనల్ని ఒక స్పెసిఫిక్ ఫేస్ యొక్క ఎంట్రీ క్రైటీరియా ఏంటి, అలా ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి అన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఆ ఫేస్ లో ఉండే డెలివరబుల్స్ ఏంటి అని చెప్పని. సో దీని గురించి నేను డీటెయిల్ గా ఎపిసోడ్ 9 లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆ ఎపిసోడ్ ఒకసారి మళ్ళీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్స్ కోసం ఇంటర్వ్యూయర్ మనల్ని వాట్ ఆర్ ద ఎంట్రీ క్రైటీరియా అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఫేస్ అని అడిగారు అనుకోండి. సో దాన్ని మనం ఇలా చెప్పొచ్చు అనమాట. బిఫోర్ స్టార్టింగ్ ది ఎగ్జిక్యూషన్ ఫేస్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ టెస్ట్ స్క్రిప్ట్స్, డేటా అండ్ ఎన్వైరన్మెంట్స్ ఆర్ రెడీ. అంటే ఒక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయబోయే ముందు మనకి స్క్రిప్ట్స్ కానివ్వండి, డేటా అలాగే ఎన్వైరన్మెంట్ అంతా కూడా రెడీగా ఉండాలి. అదే మనం ఆ ఎగ్జిక్యూషన్ ఫేస్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే మనకి టెస్ట్లు అన్ని కంప్లీట్ అవ్వాలి, వాటి రిజల్ట్స్ అన్ని కూడా ఉండాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్, హెల్త్ మెట్రిక్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేసుకుని ఉండాలన్నమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టైప్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క టైప్ గురించి చెప్పమని అడగరు. వాటిలో కొన్ని స్పెసిఫిక్ టైప్స్ పిక్ చేసుకుని దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు చేస్తాము అన్న క్వశ్చన్స్ లాంటివి అడుగుతూ ఉంటారు. ఇంకా దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎపిసోడ్ 12 ఒకసారి చూడండి. ఓకేనా. ఒకవేళ మనల్ని వాళ్ళు ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆర్ సోక్ టెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటని అడిగారు అనుకోండి, దాన్ని ఇలా చెప్పొచ్చు అనమాట. ఎండ్యూరెన్స్ అండ్ సోక్ టెస్ట్ విల్ బి scheduled to identify any stability issues in the application. It also helps us to understand if we have any memory related problems like memory leaks in the application. So endurance or soak test అనేది అప్లికేషన్ లో ఏమైనా స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయా అన్నది ఐడెంటిఫై చేయడం కోసం మనం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటి, అప్లికేషన్ లో ఉండే స్టెబిలిటీస్ ని ఐడెంటిఫై చేయడం కదా. సో దానికోసం మనం ఎండ్యూరెన్స్ ఆర్ సోక్ టెస్ట్ ని రికమెండ్ చేసి టెస్ట్ చేస్తాం అనమాట. సో మన లిస్ట్ లో ఉండే ఫైనల్ క్వశ్చన్ కామన్ టర్మినాలజీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కామన్ టర్మినాలజీస్ లో సంబంధించినటువంటి కొన్ని టర్మినాలజీస్ తీసుకొని వాటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ థింక్ టైమ్ అండ్ ఫేసింగ్. సో ఒకవేళ మీకు ఈ కామన్ టర్మినాలజీ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎపిసోడ్ 13 ఒకసారి చూడండి. సో దీనికైతే ఇలా ఆన్సర్ చెప్పచ్చు అనమాట. థింక్ టైమ్ ఇస్ టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 ట్రాన్సాక్షన్స్ వెరాస్ ఫేసింగ్ ఇస్ టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 ఐటరేషన్స్. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ జాబ్ ఇంటర్వ్యూలో ఈ 10 క్వశ్చన్స్ కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా కోర్ కాన్సెప్ట్స్ నుంచి అడగచ్చు అనమాట. అవన్నీ కూడా మన ప్రొఫైల్ ని ఆర్ మనం అప్లై చేసే జాబ్ బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ మీకు నేను చెప్పిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్లియర్ గా లేకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. నేను ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్ని కూడా గిట్ హబ్ లో అప్లోడ్ చేశాను అండ్ ఆ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇట్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ అదర్స్ సో దట్ ఎవరైతే ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఈ సిరీస్ లోని ఫస్ట్
4 మాడ్యూల్స్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వారికి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ వీటిని బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను మిమ్మల్ని మాడ్యూల్ 5 కాన్సెప్ట్స్ తో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.